హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగింగ్ అంటే మేము ఢిల్లీ నుంచి బృందావన్ వెళ్ళాలి గైస్. సో టికెట్స్ అన్నీ ప్రీ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ హోటల్లో అయితే మనం ఈరోజు చెక్ ఇన్ అయిపోవాలి. సో మేము మార్నింగే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాము, ఎందుకంటే 7:40కే మాకు ట్రైన్ ఉందన్నమాట. సో ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతామని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాము. సుమన్ ఇక్కడ చెక్అవుట్ డీటెయిల్స్ చెప్తున్నాడు. మీన్వైల్ నేను క్యాబ్ బుక్ చేస్తూ ఉన్నాను. సో క్యాబ్ కూడా వచ్చేసింది అండ్ మేము స్టార్ట్ అయిపోయినాం గైస్. సో మనకి మార్నింగ్ కూడా కొంచెం ట్రాఫిక్గా తక్కువ ఉంటుంది కదా హైదరాబాద్లో అయితే, బట్ ఢిల్లీలో అయితే మార్నింగ్ కూడా టూ మచ్ ట్రాఫిక్ ఉండే. అండ్ రైల్వే స్టేషన్ నుంచి మేము వెళ్ళడానికి ఒక 500 మీటర్స్ నియర్ బై ఉన్నాము. అప్పుడైతే గైస్ 30 మినిట్స్ పట్టింది మాకు ఒక 500 మీటర్స్ క్రాస్ చేయడానికి. మా దగ్గర లగేజెస్ ఉండడం వల్ల మేము అందులోనే కూర్చుండిపోయాము. అండ్ మేము 2.5 hours ముందే స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం టైం కూడా సేవ్ అయింది. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ఢిల్లీ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ మీరు 2-3 hours బిఫోరే మీరు స్టార్ట్ అవ్వండి. అండ్ నేనైతే ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తున్నా. ఫోన్స్ అది లాక్కెళ్ళిపోతారంట గైస్. క్యాబ్ అతను కూడా మాకు అదే చెప్పాడు. సో మేమైతే చాలా సెక్యూర్గా ఉన్నాం. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ మేమైతే ట్రైన్ ఎక్కేసాము. నాకు చిన్న నాప్ వేసాము గైస్, ఎందుకంటే మార్నింగే లేవడం వల్ల నిద్ర లేకుండే ఇద్దరికి. జర్నీ 1 hour 40 minutes కాబట్టి కొంచెం తొందరగా వచ్చేసాము. అండ్ మేమైతే మధుర రీచ్ అయిపోయాము గైస్. అండ్ మధురలో మనకి చాలా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సో మనం ఎట్లా అయినా ట్రాన్స్పోర్టేషన్కి అయితే ప్రాబ్లం ఉండదు. మేము బుక్ చేసుకున్న హోటల్ కొంచెం దూరం ఉండే, సో మేము అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకున్నాము, ఎందుకంటే బయట అడిగితే టూ మచ్ ప్రైస్ చెప్పారు గైస్. అండ్ మధుర చూస్తే ఎట్లా ఉంటుంది అని చాలా ఎక్సైటెడ్గా ఉండే, బట్ నార్మల్గానే అనిపించింది. జస్ట్ మన హోమ్ టౌన్స్ ఎట్లా ఉంటాయో అట్లే అనిపించింది. అండ్ ఇక్కడ కూడా అందరు ప్యాడీని ఫార్మింగ్ చేస్తున్నారు. అండ్ నేను అదంతా చూస్తూనేమైనా కోటలు ఫోర్ట్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవి కనిపించట్లేదు ఏంటి అని అడుగుతున్నా సుమన్ అప్పటి నుంచి. బట్ అట్లాంటిది ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అండ్ మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాం గైస్. సో ఇది మా హోటల్. నేను ప్రాపర్గా చూపించలేకపోయా, సో ఇట్లా ఇన్వర్టెడ్గా వస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే గైజ్, రూమ్ అయితే ఓకే అనిపించింది. అండ్ ఫుడ్ అది కూడా మాకు రూమ్కే తీసుకొచ్చి ఇస్తారనమాట. అండ్ ఈరోజు మేము ఆగ్రా వెళ్ళాలనుకున్నాము. సో ఈవినింగ్ ఆగ్రా స్టార్ట్ అయిపోయినాము. అండ్ మేము ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకున్నాము. సో క్యాబ్ త్రూ మేము ఆగ్రా అయితే రీచ్ అయిపోయాం గైస్. అండ్ సుమన్ అయితే నాతో పులిహోర కలుపుతున్నాడు, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పి. సో యా, మేమైతే కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాం గైస్ బృందావన్, ఎందుకంటే ఇది హోలీ టైం అనమాట. సో చూడండి ఎంత బాగా హోలీ ఆడుతున్నారో. సో అరౌండ్ 1 month వరకు ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేస్తారంట. వీళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, చాలా ప్లేసెస్లో ఇలానే జరుగుతుంది హోలీ. హౌ బ్యూటిఫుల్ కదా. కొత్త ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ కల్చర్స్ అన్నీ తెలుసుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ మేము ఆగ్రా రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ లోపలికి వెహికల్స్ అలో చేయరు. సో అప్పుడు మనం టుక్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. సో కొంచెం కూర్చుంటే అది కొంచెం షేక్ అవుతూ ఉంది, వీడియో తీయడానికి రావట్లేదు అనమాట. అండ్ ఇక్కడ తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ హిస్టరీ ఏంటి, వీటి పేర్లు ఏంటి, అవన్నీ కూడా మాకు చెప్తున్నాడు అనమాట. అండ్ ఈ టుక్ డ్రైవర్స్తో ఇక్కడ షాప్ వాళ్ళతో కొంచెం కనెక్షన్ ఉంటుంది గైజ్, ఎందుకంటే మనకి టుక్ ఎక్కించుకునే ముందు చెప్తాడనమాట. సో అంతా నేను ఇట్లా టూర్ చేపిస్తాను అండ్ ఆల్సో మీకు 2-3 మార్కెట్స్కి కూడా తీసుకెళ్తాను అంటాడు. ఆ మార్కెట్ వాళ్ళకి వీళ్ళకి కొన్ని లింక్స్ ఉంటాయన్నమాట. సో మమ్మల్ని అయితే మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒకటి కొనండి అని చెప్పేసి బుర్ర తిన్నాడు ఆల్మోస్ట్. సో మాకైతే అక్కడ ఏం ఇంట్రెస్ట్ లేకుండే. అండ్ అక్కడ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని క్లోత్స్ జైల్లో ఉన్న ఖైదీలు చేస్తారంట. సో దేంతో చేస్తారు అంటే లైక్ బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా దాంతో, అండ్ ఆల్సో పైనాపిల్, బనానా, సో వీటితోటి చేస్తారంట. సో ఆ శారీస్ అయితే మనకి 2000-1500 అట్లా చెప్పాడు. అండ్ మాకేం ఇంట్రెస్ట్ లేక మేము తీసుకోకుండా వచ్చేసాము. అండ్ ఇక్కడైతే సుమన్ నేను ఇద్దరం లోపలికి వెళ్తున్నాము.
సో ఆన్ ద వేలో మాకు ఈ క్యాప్స్ కనిపించినాయి గైస్. బాగున్నాయి, క్యూట్గా, ఫొటోస్ అప్పుడు మంచిగా యూజ్ అవుతాయని తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్స్ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో మేమైతే లైన్లో ఏం లేము, డైరెక్ట్గా ఇక్కడ మనకి చెకింగ్ చేస్తారనమాట. సో చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మన బ్యాగ్స్ మనల్ని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. అండ్ ఇది మన వే అనమాట. సో అట్లానే స్ట్రెయిట్గా చాలా మీటర్స్ అరౌండ్ 1 km నడవాలి గైస్. సో మొత్తం 1 km ఉంటుంది. సో అదంతా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఆ బ్యూటీ కనిపిస్తుంది అనమాట. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఇంకా తాజ్మహల్ రావట్లేదేంటి అంటున్నా నేను. అండ్ ఎండ్ అయితే ఫుల్ ఉండే గైస్, కానీ మన హైదరాబాద్తో కంపేర్ చేస్తే చాలా తక్కువే అనుకోవాలి. మేము వచ్చేసాం తాజ్మహల్కి. And same energy. థ్యాంక్ యూ. సో మాకైతే ఇద్దరమే వచ్చాము కదా, సో మాకు ఫొటోస్ తీయడానికి ఎవరు లేకుండే గైస్. సో అందుకే ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నాము. అండ్ ఆయనకి చెప్పాము, రేపు మా యానివర్సరీ మంచిగా తీయండి ఫొటోస్, ఇట్లా కపుల్ ఫొటోస్ లాగా అని చెప్పి. సో అందుకే మమ్మల్ని వెళ్తూ చాలా బాగుండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి విష్ చేసి వెళ్ళారు. తాజ్మహల్ని చూడడానికి నాకు నిజంగా 2 కళ్ళు సరిపోలేదు గైస్, అంత బ్యూటిఫుల్గా ఉంది. మనం ఫొటోస్ వీడియోస్లో చూసేదానికన్నా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఓ మై గాడ్. మేము ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు ఇక్కడ హోలీ ఆడుతూ కనిపించారు గైస్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు హోలీ. మాకైతే చాలా బాగా అనిపించింది, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఇక్కడ హోలీ అనిపించింది. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయినాం కదా, ఇక్కడ మొత్తం హోలీ జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో విగ్రహం కూడా తీసుకెళ్తున్నారు. సో మాకైతే అరౌండ్ 1.5 hours మేము అక్కడే ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినాం గైస్. సో మేము వెళ్తుంటే ఇక్కడ మాకు దాబా కనిపించింది గైస్. అండ్ ఇక్కడ కుల్లర్ చాయ్ అనేది చాలా ఫేమస్ అంట. సో సుమన్ అయితే ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసిండు. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదేంటంటే ఆగ్రా ఫేమస్ స్వీట్ పేట అంటారు. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్వీట్స్ చాలా ఫేమస్ గైస్. ఇక్కడ నేను చూపిస్తున్నది అదే అనమాట. అండ్ సుమన్ అయితే అక్కడ టీ చేసి ఆయనకి ఏదో కాంప్లిమెంట్ ఇచ్చాడు, మీ ప్రేమ టేస్ట్ చేశారు అందుకే టీ చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అండ్ మేము వేరే ప్లేసెస్లో తాగాం గైస్, టీ అస్సలు బాగాలేదు, బట్ ఇది చాలా బాగుంది. సో అందుకే ఆయన కొంచెం లాస్ట్లో అట్లా మసాలాస్ యాడ్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చేసి అయితే వచ్చేసిండు అనమాట. సో మేము రూమ్కి వెళ్ళేసరికి మాకు 10 o'clock అయింది గైస్. సో ఫేస్ అంతా చాలా డల్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా యానివర్సరీ కదా, సో కొంచెం ఫ్రెష్గా ఉండాలి అని చెప్పేసి నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫ్రెష్ అయిపోయి మంచిగా కూర్చున్నా, ఫుడ్ కూడా వచ్చేసింది గైస్. సో సుమన్ ఏదో సత్రుతా ఉన్నాడు, నేనేమో వెయిట్ చేస్తున్నా ఆకలితో. అండ్ ఇది మా మెన్యూ అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి. సుమన్ తాజ్మహల్ చూసాని ఫుల్ ఖుషి ఉండే అనమాట. ఫుడ్ వచ్చేసింది అండ్ సుమన్ అయితే ఓ డాన్సులు చేస్తున్నాడు గైస్ తాజ్మహల్ చూసా అని చెప్పి.
అండ్ ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ చాలా బాగుంది కూడా గైస్. అండ్ ఇక్కడైతే మేము అస్సలు హోమ్ ఫుడ్ మిస్ అవ్వట్లేదు. And that's all for today. If you like this video, don't forget to like, share and subscribe to my channel and follow for more updates. See you in the next vlog. Bye bye.